ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరులో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అర్హులకు కాకుండా అనర్హులకు ఇల్లు మంజూరు చేశారని అర్హులైన పేద ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు మంజూరు అవుతుంది అని కోటి ఆశలతో ఎదురుచూస్తున్న పేద ప్రజలకు నిరాశ మిగిలింది. అర్హులను కాదని కాంగ్రెస్ పార్టీ నాయకుల అనుచరులకు ఇల్లు కేటాయించడం వివాదాస్పదంగా మారింది. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ కమిటీలతో అధికార పార్టీకి చెందిన అనుచరులకే ఇల్లు కేటాయిస్తుండటంతో సెంటు భూమి లేని పేదల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. మొదటి విడతలో సెంటు భూమి లేని పేదలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నప్పటికీ వారి కాకుండా అనుచరులకు ఇల్లు కేటాయిస్తున్నారని పేదలు వాపోతున్నారు. మండలం ఖమ్మం జిల్లా చిన్న కోరుకోని గ్రామం. నా పేరు రామకృష్ణ, ఎస్సీ కాలనీ. ఇక్కడ మా ఇల్లు ఇది. ఈ ఊరింట్లోని పరదాలు కప్పుకొని ఉంటున్నా. నిరుపేద కుటుంబం మాది. పనికి పోతేనే తింటాం, పని లేకపోతే ఏమీ లేదు. ఇక్కడ ఫస్ట్ జాబితాలోనే పేరు వచ్చింది నాది. రెండో జాబితాలోనే నా పేరు తీసేసి అనర్హులు మొత్తం రాశారు. వాళ్ళకి పొలాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళకి పెట్టారు, నా దేశమే వాళ్ళకి పెట్టారు. ఇక్కడ కుట్రపూరితంగా వాళ్ళు అనుకోని, వాళ్ళు కావాలని నాకు రాకుండా చేశారు. అందుకని దయచేసి పెద్ద మనసు చేసుకొని అధికారులు నాకు ఇల్లు ఇప్పించాలని కోరుకుంటున్నాను. ఇంతవరకు మాకు ఇళ్ళ బిల్లు అనేది రాలేదు. ఇట్లా ఈ రకంగా ఇల్లు ఉంటే మాకు ఈ ఊర్లో వచ్చిన ఇల్లు మొత్తం కూడా అంతా డాబాల వాళ్ళకే ఇచ్చారు. ఇప్పుడు వచ్చిన లిస్ట్ మొత్తం డాబాల వాళ్ళకే పేరు పేరుకి అంతా ప్రతి ఒక్కరు డాబాల ఇట్లాంటి ఇల్లు చూడండి. ఇల్లు వాన వచ్చినా గుర్తుంది, అసలు అంతా చికచికాగా ఉంది. మరి ఈ గవర్నమెంట్ ఎప్పుడు చూసి ఇట్టే చేస్తుంది. ప్రతి సంవత్సరం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇట్టే చేస్తుంది. ఎవరికి అనుకూలమైన వాళ్ళకి ఇచ్చుకోవటం, తర్వాత ఇట్లా మాకు దగ్గర కూడా ఇట్లా ఉంచడం. మాకు పెళ్ళి 20 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు మాకు ఇళ్ళ బిల్లు రాలేదు. ఇప్పుడు కనుక కోరుకోండి చిన్న కోరుకోండి గ్రామంలో మేము ఉంటున్నాం. మాకు ఇల్లు పోయేసారి